సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ గురూజీ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీ ఈరోజు థియేటర్స్లోకి అయితే వచ్చేసింది. ఇంకా ఈ మూవీ చూశాక నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. గుంటూరు కారం ఘాటుగా ఉంటుంది అనుకున్నా, బట్ లేదు. గురూజీ మరోసారి రాధా TMT 70mm రాడ్ నైతే అందరికి గుచ్చారు. ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, మన హీరో వీర వెంకట రమణ 10 ఏళ్ల వయసులోనే తల్లి వసుంధరాదేవి వదిలి వెళ్లడం, తండ్రి సత్యం జైలుకి వెళ్లడంతో తన అత్త దగ్గర మన హీరో పెరుగుతాడు. మిర్చి బిజినెస్ చేస్తూ రౌడీ యాటిట్యూడ్ తో ఉంటూ చిన్నప్పటి నుండే తల్లి పైన విపరీతమైన కోపం పెంచుకుంటాడు. అయితే ఒకరోజు తన తాత వీర వెంకట స్వామి మన రమణకు తన తల్లికి ఎలాంటి సంబంధం లేదని ఒక బాండ్ పేపర్ పైన సైన్ చేయమని కోరుతాడు. కానీ దానికి మన రమణ ఒప్పుకోడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఇంతకు తన తల్లి ఎందుకు వదిలి వెళ్ళింది, తన ఫాదర్ జైలు కిందకి వెళ్ళాడు, మరోవైపు అమ్మతో లవ్ స్టోరీ ఎలా సాగింది అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీని ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. ఇంకా ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, ముందుగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారనే చెప్పాలి. మన మహేష్ బాబు గారే ఈ మూవీకి 1 మ్యాన్ షో అని చెప్పాలి. తన పర్ఫార్మెన్స్ తో అద్దరగొట్టేశారు. నిజంగా 200% జస్టిఫై చేశారు. ఇంత మాసిక్ క్యారెక్టర్ లో కూడా చాలా స్టైలిష్ గా కనిపించారు. అండ్ ఆ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ఏంటన్నా అద్దరిపోయింది. మహేష్ అన్నలో కూడా ఒక డాన్సర్ ఉన్నాడు అని ఈ మూవీ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. నెక్స్ట్ యాక్షన్ ఎపిసోడ్స్. ఈ మూవీలో మాస్ అవతార్ లో మహేష్ అన్నని యాక్షన్ ఎపిసోడ్ లో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. మెయిన్ గా లేడీస్ ఫైట్ ఎపిసోడ్ అయితే మూవీకే హైలైట్ అనుకోవచ్చు. ఇవే ఈ మూవీలో ఉన్న పాజిటివ్ పాయింట్స్. ఇంకా నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, మన గురూజీనే. మన తెలుగులో ఏ డైరెక్టర్ నుండి మూవీ వచ్చినా యాక్షన్ సీన్స్, ఫైట్స్, స్టోరీ ఎలా ఉన్నాయని చూస్తారు. కానీ మన గురూజీ మూవీ వస్తుందంటే వాటన్నిటితో పాటు డైలాగ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. అది మన గురూజీ పెన్నుకున్న పవర్ అలాంటిది. అలాంటి గురూజీ నుండి కుర్చీని మడత పెట్టి అలాంటి మీమ్స్ పైన పడ్డారు. ఇదైతే ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఈ మూవీలో అయితే చాలా పూర్ రైటింగ్ అనిపించింది. చాలా క్యారెక్టర్స్ ని ఏదో తెచ్చాము పెట్టాము అంతే, వాళ్ళకు ఒక స్కోప్ వాల్యూ అనేదే లేదు. ఇన్ని తప్పులు చేసినా కూడా ఒక మంచి పని చేశారంటే అది మన మహేష్ బాబు గారితో ఈ మూవీని తీయడమే. తను తప్ప ఈ మూవీని ఎవరు సేవ్ చేయలేరు. నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ తమనన్న. ఈ మూవీ సాంగ్స్ వచ్చినప్పుడే అనుకున్నా ఇది ఎక్కడో కొడుతుంది సీనా అనిపించింది. ఇంకా మూవీలో ఉన్న BGM చూశాక మొత్తం పోయింది. తనే ఈ మూవీకి విలన్ లా అనిపిస్తున్నాడు. ఒకే మ్యూజిక్ ని రిపీట్ గా చాలా యూస్ చేసుకున్నాడు. ఏదో టైం లేనట్టు ప్రొసీడింగ్స్ చేశారు. అండ్ మన హీరోయిన్ శ్రీలీల అయితే ఏదో డాన్స్ కోసం తప్ప తనకు పెద్దగా స్కోప్ లేదు. కానీ తన పర్ఫార్మెన్స్ ఉన్నంతలో బాగానే ఉంటుంది. ఇంకా మీనాక్షి చౌదరి క్యారెక్టర్ కి అస్సలు స్కోపే లేదు. రావు రమేష్ గారి క్యారెక్టర్ ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఫైనల్ గా ఈ మూవీ మహేష్ బాబు ఫ్యాన్స్ కి పిచ్చగా నచ్చేస్తుంది. కానీ అందరూ ఒకసారి ఈ మూవీని వాచ్ చేయండి. ఎందుకంటే మన మహేష్ బాబు గారు ఇంకా 2-3 ఇయర్స్ వరకు స్క్రీన్ పైన కనిపించరు. ఎందుకో తెలిసిందే కదా, మన రాజమౌళి గారితో మూవీ అంటే ఆ మాత్రం టైం పడుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరన్నా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.